స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిన్న బేలోడు గ్రామంలో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిని నిజంగా మరి ఆపాలని చెప్పి మేము రాజకీయ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా మరి బేలోడు రామాంజనేయులు అనేటువంటి వ్యక్తి మరి ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి తన జీవితకాలం అంతా ఉద్యమాల కోసమే, ఆయన సమాజం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి రామాంజనేయుల కుటుంబం మీద దాడి జరగడం అనేది అత్యంత బాధాకరం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ దాడికి కారకులైనటువంటి వారి మీద ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం నేరం కింద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయం మీద రేపు కానీ ఎల్లుండి కానీ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఎవరైతే దాడికి పాల్పడినారో వాళ్ళని అరెస్ట్ చేసే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి గతంలో ఈ నియోజకవర్గంలో ఒక దళితుడు ఒక నాయకుడిగా ఎదగడం అనేది ఈ నియోజకవర్గంలో కొంతమంది రాజకీయ నాయకులకు పడదని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రి వాళ్ళు కాలువ శ్రీనివాస్ అనేటువంటి ఒక మాజీ మంత్రి బేలోడు రామాంజనేయుల మీద పబ్లిక్గానే, అంటే రాయదుర్గం నడిబొడ్డున ఒక పట్టణమైనటువంటి రాయదుర్గం నడిబొడ్డును కూడా మరి రామాంజనేయుల్ని చంపడానికి ప్రయత్నం చేశారు. మరి వెంటనే ఇకపై అలాంటి నాయకులు తమ కుట్రలను కుతంత్రాలను ఆపకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు రాజకీయ సమాధి కూడా కడతామని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ కుట్రకు ఈ దాడికి మాజీ మంత్రి వర్యులు కాలువ శ్రీనివాసులు కూడా బాధ్యత వహించి మరి ఆయన కూడా భవిష్యత్తులో తన రాజకీయ ఉనికిని చాటుకోవాలంటే దళితుల మీద దాడులు జరగకుండా ఆపాలని చెప్పి మనవి చేస్తున్నాం.